రైట్. మొత్తం మీద స్మాల్ ల్యాబ్, మంచి జర్నీ. నేనైతే భీమవరం నుంచి ప్రస్తుతం తణుకుకి చేరుకున్నాను. సో మీరు చూడొచ్చు, వెల్కమ్ టు తణుకు. తణుకు మనకి వెల్కమ్ చెప్తోంది. ఎందుకు విషయం ఏంటంటే చెప్పాను కదా, గోదావరి జిల్లాల్లో సంక్రాంతిని నేను కవర్ చేయబోతున్నానని చెప్పేసి. సో ప్రస్తుతం మనం భీమవరంలో సంక్రాంతిని కంప్లీట్ చేసుకున్నాం. ప్రస్తుతం తణుకు చేరుకున్నాం. తణుకు దగ్గరలో ఉన్న ఒక స్పెషల్ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఈరోజు మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ని కవర్ చేయబోతున్నాం. మనల్ని ఇక్కడికి ఒక ఆ గ్రామంలో తణుకు సంబంధించి ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వాళ్ళు కూడా మనల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఎవరు ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం కూడా నేను ఇప్పుడే రివీల్ చేయను. అక్కడికి వెళ్ళినప్పుడు మీరే చూద్దరు కానీ. సో మన ప్రైమ్ 9ని వాళ్ళు ఆహ్వానించారు. ప్రైమ్ 9 ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలు ఎంత ఉత్సాహంగా, ఎంత సెలబ్రేషన్గా జరగబోతున్నాయో చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమా? అయితే రండి, వెళ్దాం. రైట్. ప్రస్తుతం తణుకు సిటీలోకి ఎంటర్ అవగానే నేను ఈ బోర్డు కూడా చూసి ఆగాను. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్. అంటే 1980-90 దశకంలో వాళ్ళకి ఇది అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే దీని ఒక పాఠ్యాంశంగా కూడా చదువుకున్నారు. మన దేశ ఆర్థిక అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఈ ఆంధ్ర షుగర్స్ అనేది చెప్తున్నాం. అంటే ఇది ఎప్పుడు ఏర్పాటైంది తెలుసా? మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎంతో మన దేశానికి కీలకమైనటువంటి తలమానికంగా ఉన్నటువంటి ఇస్రోకి ఇది ఇంధనాన్ని పంపిస్తుంది. సో ఇది నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. రైట్, చూసాం కదా ఈ గ్రాండ్ వెల్కమ్. తణుకు దగ్గరలో ఉన్న రేలంగి గ్రామానికి వచ్చేసాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రేలంగి గ్రామ వాస్తవ్యులు, ముఖ్యంగా ఎస్ఎంటి నాని గారు, అదేవిధంగా రంగిశెట్టి ఫ్యామిలీ, మొత్తం రేలంగి గ్రామ ప్రజలు ప్రైమ్ 9ని సంక్రాంతి సంబరాలకు ఆహ్వానించేసింది. సో సంక్రాంతి సంబరాలకి వెల్కమే ఈ లెవెల్లో ఉంటే ఆ నెక్స్ట్ సెగ్మెంట్స్ అన్ని ఏ లెవెల్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజంగా గోదావరి జిల్లాలు, అందున రేలంగి గ్రామ ప్రజల వెల్కమ్ అనేది అద్భుతం, వేరే లెవెల్. హ్యాట్స్ ఆఫ్ అండి. సో తర్వాత కార్యక్రమాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇలా ఎంట్రీ ఇవ్వగానే పూలతో కూడా వెల్కమ్ చెప్పారు. ఇక తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం, ప్రైమ్ 9 న్యూస్ అని కూడా మనల్ని వెల్కమ్ చేశారు. సో ఇప్పుడున్నటువంటి తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా ఈ లెవెల్ స్వాగతం మాత్రం ప్రైమ్ 9 న్యూస్కే దక్కింది. నిజంగా రేలంగి గ్రామ ప్రజలకి, ఎస్ఎంటి నాని గారికి, వాళ్ళ కమిటీకి, అందరికీ కూడా ముఖ్యంగా ప్రైమ్ 9 తరపున చాలా ధన్యవాదాలు. మేము ఎంతో రుణపడి ఉన్నాం. సంక్రాంతికి మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఈ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఎంట్రీని అదిరిపోయిందంటే ఇంకా మిగతా కార్యక్రమాలు ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకుంటాను. సో అందరికీ ఒక్కసారి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్లోకి, సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాల్లోకి వెళదాం రండి. రైట్, మొత్తానికి రేలంగి గ్రామానికి, గ్రామంలో ఉన్న ప్రజలు, నాని గారు అండ్ టీం, అదేవిధంగా రంగిశెట్టి ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నానిగారి ఆధ్వర్యంలో కూడా రేలంగి గ్రామంలో ప్రస్తుతం భోగి మంటికి అన్నీ సిద్ధం చేశారు. మన అన్ని పండుగల్లో కూడా సంక్రాంతి మన తెలుగింటి పెద్ద పండుగ. రైతు 6 కాలం కష్టం చేసి పండించిన పంట ఇంటికి వచ్చినటువంటి శుభ సందర్భాలు జరుపుకుంటాం. అయితే పండుగలో మొదటి రోజు భోగి పండుగ. భోగి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకు జరుపుకుంటాం అంటే భోగికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఎలా అయితే పాతవి పనికిరాని వస్తువులు ఇందులో వేసి కాల్చివేస్తాం భోగిలో, ఇంకా దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బాధలు, కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటలో వేసి కాల్చేసి మన జీవితాన్ని ఆనందంగా నిత్య నూతనంగా జరుపుకోవాలనేది దీని ఉద్దేశం. అంటే అగ్ని శుద్ధికి ప్రతీక కాబట్టి భోగిలో మన కష్టాలన్నీ కూడా అందులో వేసేసి సుఖ సంతోషాలతో ఉండాలని కూడా అందరూ ఆశిద్దాం. సో ఏదైనా ప్రస్తుతం నానిగారు సిద్ధంగా ఉన్నారు భోగి మంట వెలిగించడానికి. అలానే ఇక్కడ గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా భోగి వేడుకల్ని ప్రారంభిద్దాం. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది, పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరే వస్తడిలే అందరూ కలిసి ఆడగా
రైట్, రేలంగి గ్రామంలో ఎంట్రీ అదిరిపోయింది. అదేవిధంగా మొదటి సెగ్మెంట్ మన పండుగలో మొదటిది భోగి పండుగ బగబగ మండిపోతుంది. సో భోగి సెలబ్రేషన్స్ కూడా ఎలా జరిగాయో చూసారు కదా. ఇంకా భోగి మంటలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ చాలామంది ఎదురు చూసేది చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే మనం చూస్తాం, పొద్దున్నే నీళ్లు నీళ్లతో వాళ్ళకి స్నానాలని ఇంటిల్లిపాది స్నానాలు చేస్తారు. అంటే ఆ సూర్యుడు మకర సంక్రమణం చేస్తాడు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్తారు. సో ఆశీస్సులు ఉండాలి భగవంతుడు. అదే విధంగా వాళ్ళకి యొక్క దిష్టి పోవడానికి కూడా భోగి పళ్ళు పోస్తారు. ఆ కార్యక్రమాన్ని చూద్దాం రండి. మొత్తం మీద రేలంగి గ్రామంలో గ్రాండ్ ఎంట్రీ తర్వాత భోగి మంటలు చూసాం. భోగి మంటల తర్వాత పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలు చేశారు పెద్దలందరూ. సో ఆ సెలబ్రేషన్స్ అలా జరుగుతుండగానే ఇక్కడికి మనకి డూడు బసవన్నలు సిద్ధమయ్యారు రేలంగి గ్రామంలో. మరి డూడు బసవన్నలు సైతం విన్యాసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైమ్ 9 ప్రేక్షకుల కోసం SMT నాని గారి ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం ఇప్పుడు డూడు బసవన్నల విన్యాసాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి. రైట్, మొత్తం మీద సంక్రాంతి సంబరాలు రేలంగి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రైమ్ 9 ఇక్కడికి ఆహ్వానం మీద రావడం జరిగింది. రేలంగిలో ప్రైమ్ 9 సంక్రాంతి సందడిని మనం చూస్తూ ఉన్నాం. భోగి పళ్ళు పోయడం, డూడు బసవన్నల ఆటలు అన్నీ కూడా చూసాం. ఇక సంక్రాంతి ఆ తర్వాత కనుమ పూజలు ఇవన్నీ కూడా బాకీ ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ఇక్కడ చాలా మంది గ్రామ సంబంధించిన వాళ్ళు రేలంగి సంక్రాంతి సంబరాల గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చేసారు. సో మరి నాని గారు ఎలా సెలబ్రేట్ చేశారు ఇక్కడ సంక్రాంతి సంబరాలు? ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. సంక్రాంతి మీ గ్రామంలో ఎలా జరిగింది, అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాని గారు ఎలా అరేంజ్మెంట్ చేశారు? చాలా బాగా అరేంజ్ చేశారండి. అన్ని సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగాయి. ముందుగా మీ రేలంగి సంక్రాంతి వచ్చేసిందా? వచ్చేసిందండి. ఓకే, చాలా బాగా జరిగిందండి. ఎప్పుడూ లేదు ఇంత హ్యాపీగా. సంక్రాంతి ముందే ఇదంతా జరగడం చాలా హ్యాపీగా ఉంది. అందులో మేము పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. రైట్, బాగా చెప్పారు. ఇంకెవరు మాట్లాడతారు? ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, మా యూత్ ఉన్నారు. రైట్, వీళ్ళందరూ కూడా సంక్రాంతికి సంబంధించి మాట్లాడి విషెస్ చెప్తా ఉన్నారు. సో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఒకసారి వాళ్ళ మాటలు ఉందా? ఏం చెప్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి? చాలా బాగా జరిగినాయి అండి. ఎప్పుడూ లేదు ఇంతలా బాగా జరిగినాయి. నాని గారు బాగా అరేంజ్ చేశారని? బాగా అరేంజ్ చేశారు. ఓకే, మీరేం చెప్తారు? చాలా బాగా చేశారండి. ఇంకెప్పుడే ఇలా చేసుకోలేదు మేము ర్యాలింగ్లో, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మా ఏం చెప్తారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పండగ ఇలా జరుగుద్దని. ఎంజాయ్ చేశారా ఫెస్టివల్ అంతా? సూపర్, అసలు మామూలుగా కూడా కాదు. మీ రేలంగి గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే చాలా అందమైన ఊరు. ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఇంకెక్కడ ఉండవు. అంత బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని కూడా. చాలా మంచిగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి మమ్మల్ని పిలుస్తారా? పిలుస్తాం తప్పకుండా. ఇంతకన్నా ఘనంగా చేస్తాం. మా ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరూ గట్టిగా విషెస్ చెప్పాలి. రైట్, మొత్తానికి సంక్రాంతి సంబరాలకి నేనైతే రేలంగి గ్రామం చేరుకున్నాను. మనల్ని ఆహ్వానించారు ప్రైమ్ 9ని ప్రత్యేకంగా కూడా. వారి కుటుంబ సభ్యులు ఎవరో కాదు, రంగిశెట్టి కృష్ణ గారు, రంగిశెట్టి సత్యధన లక్ష్మి గారు, అదేవిధంగా రంగిశెట్టి సత్యనారాయణ గారు, రంగిశెట్టి నాగరత్నం గారు, అదేవిధంగా పట్టాభి గారు. వారందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ఆహ్వానించిన వారు SMT నాని గారు. వారిని పరిచయం చేసుకుని వారి ఆతిథ్యాన్ని స్వీకరిద్దాం. రైట్, నాని గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మా ఆదిత్య కేంద్రానికి వచ్చినందుకు చాలా సంతోషంతో. మీ చందు గారు చాలా సంతోషం. రండి, మా గ్రామం రంగిశెట్టి వారి ఆస్థానం ఇల్లండి. హౌస్ అందరూ మా వాళ్ళు అండి. మాట్లాడిన అందరితో పరిచయం చేస్తాం. ప్రైమ్ 9ని ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రత్యేకించి చాలా సంతోషం. తప్పకుండా. వీరంతా మా కుటుంబ సభ్యులండి. నమస్తే గారండి, నమస్తే MPTC గారండి, మార్కండేయులు గారండి. నమస్తే అండి. నాని గారండి, అత్తయ్య గారు. నమస్కారం. నమస్తే అండి. నమస్తే.
భారీగా ఏర్పాట్లు చేసినట్టున్నారు ఆ? సంక్రాంతికి Right, నానిగారు నమస్కారం. Right. నానిగారు రంగిశెట్టి ఫ్యామిలీ అందరూ కూడా మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా తోరణాలు పూలు ముగ్గులతో ప్రైమ్ 9కి చాలా భారీ స్వాగతం అయితే పలికారు. సో నేనైతే ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అచ్చమైన తెలుగు సంస్కృతి ఈ రోజులో మనం చూడగలమా? ఈ మండువా లోగిళ్ళు ఇదంతా కూడా అసలైన సంక్రాంతి ఏంటో నాకు ఇక్కడ కనిపించింది. అసలైన సంక్రాంతిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, పదండి. రైట్, మొత్తం మీద రంగిశెట్టి వారి ఫ్యామిలీ ఎస్ఎంటి నాని ఆధ్వర్యంలో కూడా రేలంగి గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు అయితే బాగా జరుగుతున్నాయి. సో వారి ఆహ్వానం మేరకు కూడా మన ప్రైమ్ 9 ఇక్కడికి వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా? చూశారు కదా, ఇల్లంతా కూడా పచ్చటి తోరణాలు, మామిడి తోరణాలు, పూలతో కూడా అలంకరించారు. వారి కుటుంబ సభ్యులు, రంగిశెట్టి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామ ప్రజలు, నానిగారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో మరి నెక్స్ట్ ఏంటి అంటే, ముందుగా మనం ఏ శుభకార్యం చేసినా, పండగలైనా ఏ శుభకార్యాలైనా కూడా పూజతో మొదలు పెడతాం. కాబట్టి ముందు పూజా కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్లోకి అడుగు వేద్దాం. ఓకేనా? నేను రెడీ, పదండి. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. భోగభాగ్యాల భోగి, కమ్మని కనుమ, సరదాల సంక్రాంతి. అసలు సంక్రాంతి పండగ మన తెలుగువారి పెద్ద పండగ. సంక్రాంతి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారు, తెలుసు కదా. నార్త్లో అయితే ఉత్తరాయణ అంటారు, ప్రత్యేకించి మన దక్షిణాదిన అందున తెలుగు రాష్ట్రాల్లో అది కూడా సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. సో ఆ గోదావరి జిల్లాల్లో కూడా తణుకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి రేలంగి గ్రామానికి మనం వచ్చేసాం. రేలంగి గ్రామంలో మనం ప్రస్తుతం చూసాం కదా, రంగిశెట్టి వారి ఫ్యామిలీ ఎస్ఎంటి నాని గారు అండ్ టీం కూడా చూడండి, ఇల్లునంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. పండగ నేపథ్యంలో అచ్చమైన తెలుగు సంస్కృతి, మామిడి తోరణాలు, బంతిపూలు, రంగవల్లికలు. మనం అనుకున్న మొదటి కార్యక్రమం కూడా పూజా కార్యక్రమం. ఏ శుభకార్యం తలపెట్టినా కూడా మనం ముందు పూజతో కూడా ప్రారంభిస్తాం. సో ఈ పూజని కూడా నిర్వహించి దేవుడి ఆశీస్సులు తీసుకుని మిగతా కార్యక్రమాలు చూసే ప్రయత్నం చేద్దాం. పల్లె వాసనలు, సంస్కృతి, సాంప్రదాయాలు, సంబరాల కలయికే ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి నేపథ్యంలో కూడా ప్రైమ్ 9ని ఆహ్వానించి కూడా వారు ముందుగా పూజా కార్యక్రమం చేస్తున్నారు. పూజా కార్యక్రమం చేసి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని మిగతా కార్యక్రమాల్లోకి అడుగు పెడదాం. రండి, పూజ చేద్దాం. ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా పండగలు ఏ వచ్చినా మనం చేసేది పూజా కార్యక్రమం. రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చేటువంటి సమయం ఇది. సో ఎంతో ఆనందంగా కూడా సంక్రాంతిని రైతు కుటుంబాలు జరుపుకుంటాయి. మనం ప్రస్తుతం రేలంగి గ్రామంలో ఉన్నాం. ఇంటికి వచ్చినటువంటి ధాన్యాన్ని, ధాన్యపు రాశిని మహాలక్ష్మికి సంకేతంగా కూడా మనం భావిస్తాం. అలాంటి లక్ష్మీదేవిని పూజించేటువంటి మొదటిగా ఈ కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. సంస్కృతి, సంప్రదాయం, సంబరాల సంగమం మన సంక్రాంతి. ఆ సంక్రాంతి వేడుకలు రేలంగి గ్రామంలోని రంగిశెట్టి వారి కుటుంబంలో కూడా ఎస్ఎంటి నాని గారి ఆధ్వర్యంలో, వారి టీం ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పూజా సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వేరే కార్యక్రమం జరిగింది. ఇంకా చాలా ఆటపాటలు, నృత్యాలు, భోగి మంటలు, హరిదాసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం, పదండి. తెలుగువారి లోగిళ్ళన్నీ కూడా ఈ ధనుర్మాసం మొదలైందంటే రంగురంగుల ముగ్గులతో కూడా తీర్చిదిద్దుతారు. అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మల్ని మనకు తెలుసు ఆవు పేడతో తయారు చేస్తారు. దాని మీద బంతిపూలు పెట్టి పసుపు కుంకుమ వేసి గరిక వేసి అద్దుతారు. అయితే హరిదాసులు వస్తున్నప్పుడు కూడా అదేవిధంగా ఆడవాళ్ళు, తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా గొబ్బియేళ్ళు అంటూ కూడా ఆ గొబ్బెమ్మల ముగ్గు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అయితే ఆ గొబ్బెమ్మల్ని ఎందుకు తయారు చేస్తారు, ఎందుకు ముగ్గులో వేస్తారు అనే దానికి ఇక్కడ చాలామంది ఉన్నారు. అయితే నేను చెప్తానంటున్నారు దుర్గా గారు, అసలు వారికి ఏం తెలుసో తెలుసుకుందాం. గొబ్బెమ్మల్ని ఎందుకు పెడతారండి? ధనుర్మాసం అంతా కూడా ముగ్గులు వేస్తారు కదా, సంక్రాంతికి గొబ్బెమ్మలు ఎందుకు ఫేమస్? సంక్రాంతికే గొబ్బెళ్ళు ఎందుకు పెడతారంటే, మనం చాలా రకాల పిండి వంటలు గట్టా చేసుకుంటాం కదండి. ఆ చీమలు గట్టా లోపలికి రాకుండా, అలాగే గొబ్బెమ్మల్ని ఆవు పేడతో చేయడం వల్ల అవి బ్యాక్టీరియాని లోపలికి రానివ్వకుండా చేస్తాయి. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా మనపై ఉంటుందని చెప్పి గొబ్బెమ్మలు పెడతాం. సంక్రాంతి పండగ ధనుర్మాసం నుంచే మొదలైపోతుంది మన తెలుగు లోగిళ్ళల్లో.
మరి రంగురంగుల ముగ్గులు అన్నీ తీర్చిదిద్దుతారు. అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఈ గొబ్బెమ్మలు. ఆవు పేడతో తయారు చేసి పసుపు కుంకుమలు అద్ది గరిక వేసి ఇదంతా కూడా చాలా నిండుతనాన్ని మనకు గుర్తు చేసింది. అయితే గొబ్బెమ్మల్ని ఎందుకు పెడతారంటే ఇక్కడ చాలామంది చాలా సమాధానాలతో రెడీగా ఉన్నారు. అసలు ముందుగా వారిని అడుగుదాం, అమ్మ గొబ్బెమ్మల్ని ఎందుకు పెడతారు సంక్రాంతికి? గొబ్బెమ్మల్ని లక్ష్మీదేవి ప్రతీకగా, పశు సంపద గుర్తుగా, కాచాయనీదేవి ప్రతీకగా గొబ్బెమ్మలను పెడతారండి. రైట్, బాగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా గొబ్బెమ్మల్ని ఎందుకు పెడతారనేది? పుష్ప గారు మీరు? ఈ కాత్యాయని వ్రతము గోదాదేవి చేసుకుంది. శ్రీరంగనాథుడి కోసం చేసింది ఆవిడ. 4 రోజులను వ్రతం కింద గోపికలు అవన్నీ తీసుకెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి పూజ పునస్కాలు అవి చేసుకునేది ఆవిడ. అలా పేరు వచ్చింది కాత్యాయని వ్రతం అని. ఈ ధనుర్మాసం కూడా అందుకే పేరు వచ్చింది, ధనుర్మాసంలో చేసుకోవడం వల్ల కూడా. అందుకు ప్రతి ఆడపిల్లలు కూడా పెళ్లి కాని పిల్లలు కాత్యాయని వ్రతం చేస్తే చాలా మంచి భర్త లభిస్తాడని ఆ దేవి ఆశీర్వదించింది. అందుకని అప్పటి నుంచి ఇలా ముగ్గులు అవి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. రైట్, చాలా బాగా చెప్పారు పుష్ప గారు. సో మన తెలుగు పండుగ అంటే ప్రతిదీ సైన్స్తో లింకప్ అయి ఉంటుంది. ఇందులో సంస్కృతి, సాంప్రదాయం, సంబరాలని చెప్పాను కదా, అదే ఇది మన తెలుగు పండుగ. సంక్రాంతిలో ఈ ప్రతి ఒక్క సెగ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మన తెలుగువారు మర్చిపోలేని పండుగ కూడా ఉంది. ఇక గొబ్బెమ్మలతో మన తెలుగు ఇంటి ఆడపడుచులందరూ కూడా రెడీగా ఉన్నారు. వారితో గొబ్బెమ్మలు పెట్టించేసి ఇప్పుడు గొబ్బియేళ్ళలో పాటని మనం ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరెద్దు వస్తడిలే, అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. రైట్, మొత్తం మీద పూజా కార్యక్రమం తర్వాత కూడా మనం ఇక్కడ అందరూ కూడా రంగిశెట్టి వారి ఫ్యామిలీ, రేలంగిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఎస్ఎంటి నాని గారి వారి కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం. అయితే ఇక్కడ ఒక చిన్న చిట్ చాట్, ఏం లేదు, చిన్న సంభాషణ. అసలు సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ, సంవత్సరం అంతా గుర్తుండే పండుగ, ఎన్నో అనుభూతులు. చదువు కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, చాలామంది దేశ విదేశాలు, రాష్ట్రాలు దాటిపోయి కూడా వెళ్ళుంటారు. కానీ ఈ పండగకి మాత్రం అందరూ ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తారు. సో మరి 3 రోజులు చేసుకునే ఈ సంక్రాంతి పండుగలో భోగభాగ్యాల భోగి, కమ్మని కనుమ, సరదాల సంక్రాంతి అంటాం. సో ఈ సంక్రాంతికి చాలా చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. ఒకటి పిండి వంటలు కావచ్చు, కోడి పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా. మరి రేలంగి గ్రామంలో సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మనం చూసాం కదా, పచ్చని తోరణాలు, పూలు, రంగవల్లికలు. అసలు ముగ్గులు చాలామంది వేస్తున్నారు. ఒకప్పుడు సంక్రాంతి ఎలా చేసుకున్నారు, ఇప్పుడు ఎలా జరుపుతున్నారు సంక్రాంతి. అసలు ముగ్గుల్లో కూడా ఈ మధ్య అన్ని పెయింటింగ్స్ అయిపోయినాయి. కోలం ముగ్గులు, రంగవల్లికలు చాలా అంతా మారిపోయింది. ముగ్గు అనేది ఎందుకు వేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముగ్గు ఎందుకు వేస్తారో. రైట్, మొత్తం మీద నేను ఇక్కడికి లోపలికి రాగానే ఇంట్లోకి నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఆ డెకరేషన్ అండి. చూడండి అసలు మొత్తం కూడా ఎంత అద్భుతంగా ముగ్గులు వేసి ఆహ్వానం పలికారంటే ప్రైమ్ 9 వారికి. నిజంగా తెలుగు సంస్కృతికి ఉండండి ముగ్గులు ఇంకెక్కడా లేవేమో అలా అనిపించింది. ఎంత కష్టపడ్డారో మనల్ని సంతోషింపజేయడానికి, వాళ్ళ కష్టం అంతా కూడా మనకి ఇప్పుడు తెలుస్తోంది. చాలా అద్భుతంగా కూడా ఇక్కడ తీర్చిదిద్దారు ముగ్గులతో. మరి ఆ రంగవల్లికల యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ముగ్గులు ఎందుకు వేస్తారు? చాలామంది చెప్తారు ముగ్గులు వేసి ముగ్గులోకి దించుతారంటారు, కానీ ఆ ముగ్గుల్లో ఏమైనా పరమార్థం ఉందా, అసలు ఎందుకు వేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ ముగ్గులు ఎవరు వేస్తారు? ఇక్కడ చేతులు ఎత్తండి. దుర్గా గారు ఎక్కడ? మీరేనా? మరి ఇంత అద్భుతంగా, చాలా అద్భుతంగా ముగ్గులు వేశారు కదా. లీలా గారు, అదేవిధంగా మీరు దుర్గా గారు. రైట్, దుర్గా గారు, లీలా గారు ఇక్కడ ముగ్గులన్నీ కూడా తీర్చిదిద్దారు. దేవి గారు చాలా మంది కష్టపడ్డారు. మరి ఇంత అద్భుతంగా ముగ్గులు వేశారు కాబట్టి ఈ ముగ్గుల గురించి వాళ్ళకి ఏం తెలుసు, ముగ్గులు ఎందుకు వేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దుర్గా గారు చెప్తారా మాకు ముగ్గులు ఎందుకు వేస్తారు? అంటే మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా వేస్తాం, కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా ఈ మధ్యకాలంలోనే నేర్చుకున్నాం. ఓకే, ముగ్గులు అనేవి ఎందుకు వేస్తారంటే నాకు తెలిసినంత వరకు కూడా వరిపిండితో ముగ్గేయడం అనేది మన తెలుగు సాంప్రదాయం. ఈ చలికాలంలో చీమలు ఇలాంటివి ఆహారం కోసం కష్టపడకుండా ఉండడం కోసం ఆ వరిపిండి తిని అవి ఆహారం కింద తీసుకుంటాయని ముగ్గులు వేస్తారని విన్నాము. అదే అంతవరకే తెలుసు. రైట్, చాలా బాగా చెప్పారు.
నిజంగా చాలా బాగా చెప్పారు కదా. సో సంక్రాంతి అంటే ఏంటి, 6 కాలం కష్టపడి పంట ఇంటికి వచ్చింది, మనం తింటున్నాం, భగవంతుడి కృతజ్ఞతగా నైవేద్యం పెడుతున్నాం. మరి ఆ పంట చేతికి రావడానికి కారణమైన పశుపక్షాదులు కావచ్చు, ఆవులు, గంగిరెద్దులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా కృతజ్ఞత చూపించాలి కదా. మనకు తెలుసు మనం చేసే పండుగ తెలుగు సంస్కృతిలోనే ముఖ్యంగా ఉంది. సంక్రాంతి అంటేనే మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవరాశులు కూడా సంతోషంగా ఉండాలి. మరి అవి పండుగ చేసుకోలేవు కదా, మనమే వాటికి భోజనం అది పెట్టాలి. సో వరి పిండితో ముగ్గులు వేస్తాం కాబట్టి అవి తిని అవి సంతోషంగా ఉంటే మన ఇంట్లోకి కూడా రాకుండా ఉంటాయని అసలు మన నిజంగా సంస్కృతిలోనే ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. మరి ఇంకా చాలామంది ఉన్నారు, ముగ్గులు ఎందుకు వేస్తున్నారు దుర్గా గారు అయితే చెప్పారు, ఇంకా చాలా మంది ఇక్కడ వేశారు కాబట్టి వాళ్ళని కూడా అడిగి తెలుస్తున్నాం. ముగ్గు ఎందుకు వేస్తారని ఇంకెవరైనా చెప్తారా? సుబ్బలక్ష్మి గారు. బలిచక్రవర్తి పాతాళలోకానికి నొక్కేసాక నెల పట్టినప్పటి నుంచి విష్ణుమూర్తి బలిచక్రవర్తి నువ్వు మళ్ళీ నెల పట్టాక నీ పరిపాలన ఎలా ఉందో చూసుకుంటాకి మళ్ళీ నువ్వు వస్తావు, అప్పుడు రంగవల్లికలతోటి ఇలాగ ముగ్గులతోటి బాగుంటుంది నీ పరిపాలన. నన్ను పాతాళ లోకంలో నొక్కేశారు కాబట్టి నేను మళ్ళీ వచ్చినప్పుడు నా లోకం ఇలాగే ఉండాలని విష్ణుమూర్తిని అడుగుతాడు బలిచక్రవర్తి. అప్పుడు అందుకని ఇలాగ రంగవల్లులతోటి ఇలా ముత్యాల ముగ్గులతోటి ఇలా ఉంటుందండి. మళ్ళీ సంక్రాంతి అంటే చాలా పిండి వంటలు, అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు, చాలా పిండి వంటలతోటి హరిదాసులతోటి ఇక్కడ ర్యాలింగ్లో దేవుడు కూడా వస్తాడండి. నెలలు కూడా నెల పట్టినప్పటి నుంచి అలా అందంగా జరుగుతుందండి పండుగ. చాలా రీజన్స్ ఉంటాయి నిజంగా. ఏం చెప్పాలి ముగ్గుల గురించి, నేను ఇంకా ఎవరికి తెలియదేమో అనుకున్నాను, కానీ నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఒకరు సైంటిఫిక్గా అంటే సమర్పణ అనేది ఉండాలనేది ఒకరు చెప్తే, మనతో పాటు జీవరాశులను కూడా గుర్తించాలని ఇంకొకళ్ళు ఏమో భగవంతుడిని, హరిదాసులు వస్తూ ఉంటారు సంక్రాంతి అంటే కూడా వాళ్ళని ఆహ్వానించడానికి. అదేవిధంగా కొంత కేరళ సంస్కృతిలో మనం చూసినా కూడా బలి చక్రవర్తి పైకి వస్తారు, ఆయన వస్తున్నటువంటి గుర్తుగా ఆహ్వానం పలుకుతూ అక్కడ సాంప్రదాయం అంటే సాంప్రదాయం చెప్పాను కదా, మన తెలుగు పండుగల్లో సంస్కృతి సాంప్రదాయాలే కాదు సైన్స్ కూడా ఉంటుంది. సో చాలా అద్భుతంగా చెప్పారండి, అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. సరే, సంక్రాంతి అంటే హరిదాసులు, ముగ్గులు ఇవన్నీ అయిపోయినాయి. అంటే 3 రోజుల పండుగ, సంవత్సరం అంతా గుర్తుండే పండుగ, మళ్ళీ సంక్రాంతి వరకు గుర్తు చేసుకునేటువంటి పండుగ. పిల్ల పెద్ద అందరూ కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది నేను ప్రశ్న అడిగితే మొహమాట పడుతున్నారు చెప్పడానికి, కాబట్టి వాళ్ళ దగ్గరికి మైక్ కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, సంక్రాంతి అంటే ఏంటి, రేలంగిలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, ఇది నా ప్రశ్న. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్తారు సంక్రాంతి అంటే ఏంటి, ఎవరు చెప్తారు ముందుగా? భోగినాడు పిల్లలకి గొబ్బెళ్ళు అవి పోస్తారు, సంక్రాంతికి ఏమో పెద్దవాళ్ళకి స్వయంభాగం అయ్యిస్తారు. అంటే మీరు మీ చిన్నతనం నుంచి ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రేలంగిలో? అప్పటికిప్పటికి చాలా తేడా ఉందండి. ఇదివరకు అయితే పెద్దవాళ్ళు అయ్యి ఉండటం వల్ల అన్నీ తెలిసేవి, ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఇంకా బాగా చేసుకుంటున్నారు. సో ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే రంగశెట్టి ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, గ్రామాల ప్రజలు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సో సంక్రాంతి గురించి బాగా తెలుసు అనిపిస్తుంది నాకు. మరి మాట్లాడదాం మేడం గారితో. చాలా బాగా చేసుకుంటామండి, పిండి వంటలు అవి వండుకుంటామండి, పిల్లలు వస్తారండి, 3 రోజులు చాలా సరదాగా ఉంటుందండి. సంక్రాంతి అంటే 3 రోజులేనా? ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిపోద్ది అనుకుంటారు రేలంగిలో? ముగ్గులు అవి పెట్టుకుంటామండి, పండుగ మాత్రం 3 రోజులు చేసుకుంటామండి. ఏం చేస్తారమ్మా రేలంగిలో 3 రోజులు? అంటే కామన్ అయినా ప్రతి చోట సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకుంటారు, లేదా వచ్చిన బంధుమిత్రులు, ఆ టైంలో చుట్టాలందరూ మీ ఇంటికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సరదాగా ఉంటుందండి. భోగి రోజునేమో భోగి మంట వేసుకుంటామండి, పెద్ద పండుగ రోజునేమో పెద్దలకు భోజనాలు అవి పెట్టుకుంటామండి, మొక్కను నాడేమో నైవేద్యాలు పెట్టుకుంటామండి అమ్మవారికి. రైట్, ఇక్కడ మరికొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, దుర్గా గారే చెప్తారంట అసలు సంక్రాంతి అంటే ఏంటి అనేది, రేలంగిలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అనేది చెప్పండి. రేలంగిలో సంక్రాంతి వచ్చేసరికి నెల పట్టినప్పటి నుంచే పండగ వాతావరణం అనేది మొదలవుతుందండి. మేము ఈ నెల రోజులు కూడా మెయిన్ పండగ రోజులు పక్కన పెడితే నెల పట్టినప్పటి నుంచి కూడా ముగ్గులు ఎవరింటి దగ్గర అయితే పెద్ద ముగ్గు వేసుకున్నాం ఏంటి ఇలా సరదాగా గడుపుతాం. అలాగే పండగ రోజున భోగి రోజు వచ్చేసి భోగి మంట వేసుకుంటాం. ఆ రోజు మగపిల్లలకి ఆడపిల్లలకి భోగి పళ్ళు పోసి చిన్నపిల్లలకి గొబ్బెమ్మలు పెడతాం. భోగి పళ్ళు అనేది ఎందుకు పోస్తారంటే పిల్లలకి ఏమైనా గ్రహ
దోషాలు ఇవన్నీ ఉంటే పోతాయి అని చెప్పి దిష్టి తీసి భోగిపళ్ళు అయి పోస్తారు. పేరెంటాలను పిలుచుకొని వాళ్ళకి సరదాగా గిఫ్ట్లు ఇవ్వడం ఇలాంటివి సరదాగా జరుపుకుంటాం. అలాగే సంక్రాంతి రోజు వచ్చేసి పెద్దలకి భోజనం ఇలాంటివి పెట్టుకుంటాం. ముక్కనుమ రోజు వచ్చేసి మా గ్రామ దేవతకి నైవేద్యాలు అనేది మా ర్యాలింగ్లో పెట్టుకుంటామండి. అలాగే కూడా ఎవరు వస్తారు, ఫస్ట్ రోజు ఎక్కడికి వెళ్ళాలి, సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాలి, ఇలా చాలానే హ్యాపీగా జరుగుతాయి సంక్రాంతి. రైట్, చాలా బాగా చెప్పారండి. రైట్, అది పండగ అంటే అది పండగ సెలబ్రేషన్స్, ఆ వాతావరణం అనేది మనం రేలంగిలో చూస్తున్నాం. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. రేలంగిలో సంక్రాంతి అంటే ఏంటో చెప్తా అంటున్నారు. చెప్పండి, సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే పండగలన్నిటిలో కల్లా పెద్ద పండగ, అందరూ చేసుకునే పండగ, అందరూ కలిసి చేసుకునే పండగ. రైట్, ఎక్కడెక్కడి నుంచో వచ్చే పండగ, అందరూ వచ్చే పండగ, ఇంటికి వస్తారు, చాలా ఆనందంగా వంటకాలు అన్నీ చేస్తారు. మరి మా ప్రైమ్ నైన్ వాళ్ళ కోసం ఏం చేస్తారు? రైట్, సో ఉదయం నుంచి వచ్చాను, చాలా ఘనంగా ఆహ్వానించారు, పూజ అంతా అయిపోయింది, వాళ్ళతో మాట్లాడాను. సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, ముగ్గులు ఎందుకు వేస్తారు, ఇదంతా అయిపోయింది. కానీ గోదావరి అంటే, అందున రేలంగి అంటే మర్యాదలకు పెట్టిన పేరు. సో గోదావరికి అల్లుడైనా అయిపోమంటారు కదా, సో అందుకే ఆ మర్యాదలు. అయితే ఇప్పుడు మనం ఆతిథ్యానికి వచ్చాం పండగకి. మరి నా కోసం ఏం వెరైటీలు లేవా అండి? ఏం తీసుకొచ్చారు నా కోసం? అంటే రేలంగి ఫేమస్ స్వీట్ ఏంటి? ఫేమస్ అరిసెలు అండి. ఫేమస్ అరిసెలే తీసుకొచ్చేస్తున్నారు, తినిపించేస్తున్నారు. నేను జస్ట్ అడిగాను, నాకు తినిపించేస్తున్నారు. అమ్మ, అసలు ఇక్కడ సాంప్రదాయ వంటలు ఏముంటాయి రేలంగి చెప్పండి. తింటాను చెప్పండి. వాళ్ళు సున్నుండి చేస్తారండి, అరిసెలు వండుతారు, జంతువులు అలా పిల్లలు మనవలు అలా వస్తారండి, అందరికీ పిల్లలు వస్తారండి, 10 రోజుల ముందే చేసి పెట్టుకుంటామండి. వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని పనులు చక్క పెట్టేసుకుని మీ పేరు? రత్నం గారు. అంటే చూడండి, ఆకలి వేస్తుంది అన్నానో లేదో సున్నుండ తీసుకుని నా దగ్గరకు వచ్చేసారు. అంటే అంత మర్యాద అనమాట ఇక్కడ. నిజంగా మీకు ఈ ప్రపంచంలో, మన భారతదేశంలో ఎక్కడా దొరకదు ఆ మర్యాద, కేవలం గోదావరి జిల్లాల్లోనే. అందున మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు తణుకు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ రేలంగి గ్రామం మర్యాదలకు పెట్టిన పేరు. ఇప్పుడు నేను తినకపోతే కొట్టేలా ఉన్నారు, కొంచెం టేస్ట్ చూసి నేను చెప్తే ఎలా ఉందో. సో ఇది సున్నుండ కావాలా? చాలా బాగుందండి సున్నుండ. రైట్, అలానే మాకు ఓకే. మీకు ఇది కేవలం గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది, చాలా ఫేమస్ స్వీట్, కోవా, పాలకోవా అంటారు. సో నా కోసం తీసుకొచ్చారు, ముందు తినేస్తాను. అవిడి పాలకోవా ఇక్కడ ఫేమస్ అండి? అవిడి, ఓకే. చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు 1 కిలో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ పెడుతున్నానమ్మా, ఏమనుకోవద్దు. చాలామంది సిటీస్లో దీని గురించి తెలిసి ఉండదు. పూతరేకులు అంటే ఆత్రేయపురం అంటారు, కానీ గోదావరి జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటగా కనిపించే స్వీట్ ఏదైనా ఉందంటే అది మన ఈ పూతరేకులే. బాగా నెయ్యి దట్టించి, జీడిపప్పు, బాదం, పంచదారతో చేస్తారు, బెల్లంతో చేస్తారు. నేను తిని మీకు ఎలా ఉందో టేస్ట్ చెప్తా, మీరు ఆస్వాదించండి. లేదంటే మీరు రేలంకి రండి, తినండి. తింటే కరిగిపోతుంది, అంతే, చాలా బాగుంది. అరిసి కూడా పెద్ద ఫేమస్ ఏనండి. రైట్, మనం పెళ్ళిళ్ళకి మెయిన్ పిండి వంట సున్నుండ, అరిసి లేకుండా పెళ్లి చేయరు. మెయిన్ అరిసి రేలంగిలోనమ్మా, గోదావరి జిల్లాలో ఎక్కడైనా సున్నుండ అరిసి లేకుండా అసలు పెళ్లి అనేది చేయరండి. ఓకే, పెళ్లి సారే అంటారు అందులోనా? పండగ కూడా కంపల్సరీ సున్నుండ, అరిసె అన్నీ చేసుకుంటారు. రైట్, సో అరిసెలు అనేవి మన ఇది కొంచెం రైట్. మొత్తం మీద సంక్రాంతి పండగ అంటే ఇది లేకుండా మాత్రం పండగ జరగదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఇళ్లల్లో రేలంగిలో కూడా ప్రత్యేకించి ఇక్కడ ఓన్లీ పండగలే కాదు, సంక్రాంతి సంబరాలైనా పెళ్ళిళ్ళైనా కంపల్సరీగా అరిసెలు, సున్నుండలు ఉండాల్సిందే. ఏ శుభకార్యాలైనా కూడా ముఖ్యంగా పెళ్లి సార్లు ఇస్తూ ఉంటారు, అక్కడ ఈ అరిసెలకి పెట్టింది పేరు. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి నేను చెప్తాను. నేను చెప్పినట్టుగానే మీరు ఆస్వాదించండి, లేదంటే మీరు రేలంగికి వచ్చేయండి. చాలా బాగున్నాయి నిజంగా. అంటే వేడివేడిగా తిన్న బాగుంటాయి అంటారు, కానీ కొంచెం చల్లన్న కూడా చాలా బాగున్నాయి. రైట్, ఇన్ని తింటే నేను ఏమైపోతాను. చాలా ఆప్యాయంగా తినిపిస్తున్నారు. ఇదేంటిదండి? రసగుల్లా. రైట్,
నానిగారు అంటున్నారు స్వీట్లన్నీ తిన్నారు మీకు భోజనం లేదని, తమాషా చేస్తున్నారు అంతే. నిజంగా గోదావరి అంటే మర్యాద చేయకుండా పంపరు, భోజనం కూడా చేద్దాం. అయితే ఈ సెగ్మెంట్ కంప్లీట్ అయింది కాబట్టి ముఖ్యంగా నెక్స్ట్ కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరే వస్తడిలే అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది. రైట్, రంగశెట్టి ఫ్యామిలీ వారి ఆహ్వానం మేరకు కూడా మనం ఇక్కడ రేలంగికి వచ్చేసాం. ఇంట్లో కూడా మీరు చూడొచ్చు, ఇంటికి ఒక సర్ప్రైజ్ ఉంది. ఇప్పటివరకు మీరు గెస్ చేసి ఉండకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా షూటింగ్ ఇక్కడే తీశారు, అదే ఇంటి స్పెషాలిటీ. ప్రస్తుతం రంగిశెట్టి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. కృష్ణ గారు, సత్యధనలక్ష్మి గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, నవరత్నం గారు ఉన్నారు. ముందుగా సంక్రాంతి అంటే ఈ ఇల్లు చూస్తేనే అర్థమైపోతుంది మీరు చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు, ఎలా జరుపుకుని ఉంటారు. సంక్రాంతి అంటే చివరిగా మీ మాటలో ఏం చెప్తారు? రేలంగిలో సంక్రాంతి ఎలా ఉంటుంది? రేలింగ్లో సంక్రాంతి అన్నది చాలా కన్నుల విందుగా కోడి పందాలు, పిండి వంటలతో, గంగిరెద్ది మేళంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సంక్రాంతి ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుద్దండి. పిండి వంటలతోటి, రంగవల్లి ముగ్గులతోటి చాలా ఆనందంగా చేసుకుంటామండి. రైట్, మీరేం చెప్తారు? రాలింగిలో సంక్రాంతి పండగ అంటే పండగకే పండగ. ఈ ఇంటి గురించి ఏం చెప్తారు? ఇది ఇల్లు రంగిశెట్టి రాజు గారు అని మా తాతయ్య గారు కట్టించిన ఇల్లు. ఆయన ఎంతో వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాన్. చాలా ఆయన కట్టిన ఈ ఇంటిలో మేము అందరం సుఖ సంతోషాలతో ఆనందంగా ఎన్నో మా పెళ్ళిళ్ళు 5 రోజులు ఆవిరేడు పెళ్ళిళ్ళు అని కంపల్సరీ 5 రోజులు చేయాలని మా సాంప్రదాయంగా ఆయన పెట్టిన ఈ. రైట్, ఓకే. రైట్, అది అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే 5 రోజుల పెళ్ళిళ్ళు అలా జరిగేవి. మనం చూస్తేనే అర్థమవుతుంది. రంగిశెట్టి రాజు గారు, తాతయ్య గారు అని అంటారు. సో వారి ఆధ్వర్యంలో కూడా ఇల్లు నిర్మాణం 100 సంవత్సరాలు. ఇప్పటి రోజుల్లో ఇలాంటి ఇల్లులు మనం చూడలేం. మండువాలో ఇల్లులు ఇవన్నీ కూడా ఒక పండగ అయినా, శుభకార్యమైనా, పెళ్ళైనా, ఏ పేరెంట్ అయినా కూడా ఇలాంటి ఇల్లుల్లో చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. ఇలాంటి ఇల్లు ఇప్పుడు మనం చూడలేం. సంక్రాంతి నేపథ్యంలో ప్రైమ్ 9 వారిని వారు ఆహ్వానించడం, ఆతిథ్యం, అదేవిధంగా అతిథి మర్యాదలు, పండుగ, సంక్రాంతి పండుగ అంటే ఏంటో చూపించారు. ఈ ఇల్లు గురించి కూడా చెప్పారు. రంగిశెట్టి కుటుంబ సభ్యులు అందరికీ, అదేవిధంగా రేలంగి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రైమ్ 9 తరపున మరొకసారి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. రైట్, ఇంకా అప్పటితో అయిపోలేదు. రేలంగి గ్రామంలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి వాటిని కవర్ చేద్దాం రండి. రైట్, ఇక రేలంగి గ్రామం గురించి కూడా చెప్తానంటున్నారు జెట్పోయిన నాగేశ్వరరావు గారు. వారి మాటల్లో తెలుసుకుందాం. రేలంగి ప్రాంతం సంక్రాంతి గురించి ఏం చెప్తారు? రేలంగిలో సంక్రాంతి చాలా కన్ను పండుగ జరుగుతుందండి. కోడి పందాలతోటి, గొబ్బెమ్మలతోటి ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా చేసుకుంటారు. అదేవిధంగా రేలంగి గ్రామం అనేది చాలా వినూత్నమైన గ్రామం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్థాపించినటువంటి తాటకేశ్వర గుడి, విశ్వామిత్రుడు యజ్ఞం చేసినప్పుడు జ్వాలాముఖి, జ్వాలామాలని ఇప్పటికీ కూడా రేలంగి మెంట్లమ్మ, చిన్నమెంట్లమ్మగా ఇక్కడ వెలుగుతూ ఉన్నారు. స్వయంభూగా నరసింహస్వామి వెలిసిన గ్రామం. ఈ గ్రామంలో సంక్రాంతి చాలా అందంగా జరుగుద్ది. అందరికీ హ్యాపీ పొంగల్. సో చెప్పాను కదా, ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడితో అయిపోలేదు, రండి అవి కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరే వస్తడిలే అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. ఈ కొత్త సంవత్సరం 2026 సంక్రాంతి సంబరాలు ప్రైమ్ 9ని రేలంగి గ్రామ ప్రజలు, ముఖ్యంగా నాని గారు అండ్ టీం వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఒక్కొక్క సెగ్మెంట్ చూసుకుంటూ వచ్చాం. ముందుగా భోగి సంబరాలు, భోగి పళ్ళు, సంక్రాంతి సంబరాలు, కనుమ పూజలు అన్నీ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సో ఈ ముగ్గుల పోటీలో ఒక్కదాన్ని మించి ఒక ముగ్గు, దాన్ని నేనైతే జడ్జ్ చేయలేను. చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. ప్రైమ్ 9 ఛానల్ లోగో కూడా వేసి మమ్మల్ని వాళ్ళు ఎంత ఘనంగా స్వాగతం పలికారంటే నా లైఫ్లో అది నేను మర్చిపోలేను. సో ముఖ్యంగా ధన్యవాదాలు. ఒకదాని మించి ఇంకొక ముగ్గు ఉంది.
ఇదైతే నేను జడ్జ్ చేయలేను. ప్రస్తుతం ఈ బాధ్యత ఎస్ఎంటీ నాని గారి చేతుల్లోనే పెట్టేస్తున్నాను. ఆయనే మాట్లాడతారు. ప్రేమ్ నైన్ ప్రేక్షకులకు, ప్రేమ్ నైన్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతో ఈరోజు మా రాలింగి గ్రామ ఆడబిడ్డలందరూ కూడా ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. దానికి ఒక ముగ్గు మించి ఒక ముగ్గు ఉండడం, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు పెట్టాం. అవి ఎవరికి ఇవ్వాలో తెలియక ఒక ఫస్ట్ ప్రైజ్ ఒకరికి ఇచ్చి కనుమ ప్రైజులు అన్నీ కూడా సెకండ్ ప్రైజ్గా ముగ్గేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ ముగ్గులు పోటీ అనగానే మన మహాలక్ష్మి గారు వచ్చి నేను దగ్గరుండి తీసుకొస్తానని చెప్పి పొద్దున ఆవిడ వచ్చి ముగ్గుల డిజైనింగ్ కానీ దగ్గరుండి స్థలాల కేటాయింపు కానీ చేసినందుకు ఫస్ట్ ఒక బహుమతి ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రండి మహాలక్ష్మి గారు. ఫస్ట్ ప్రైజు మన వినాయకుడి కూడా ఎదుర్కొండ వేసినటువంటి కడియం కంచి మహాలక్ష్మి గారికి ఫస్ట్ ప్రైజ్, కామాక్షి గారికి ఫస్ట్ ప్రైజ్ నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రేలంగి గ్రామంలో మనకి ఎలా అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారో నాని గారు అండ్ టీం అండ్ ఈ గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించి కూడా కేవలం ఇంత పెద్ద ముగ్గు వేసినందుకు గాను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి తర్వాత అందరినీ విజేతలుగా ట్రీట్ చేశారు. సెకండ్ ప్రైజే మొదటి నుంచి ఒక ప్రైజ్ ఇచ్చి చివరి వరకు అందరికీ సెకండ్ ప్రైజ్ కింద కన్సిడర్ చేసి ఇచ్చారు. నిజంగా ఆయన చాలా గ్రేట్ అండి. చాలా అద్భుతంగా మీరు ఈ గిఫ్ట్ అందరికి ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న కడియం కంచి కామాక్షి గారు ఉన్నారు. వారి అండ్ బిడ్డతో కలిపి ఇక్కడ మనకి ప్రైమ్ నైన్ లోగోని కూడా వేసి మనకి స్వాగతం పలికారు నాని గారి ఆధ్వర్యంలో కూడా. సో మొదటి ప్రైజ్ గెలుచుకోవడం, నాని గారి చేతుల మీద తీసుకోవడం, సంక్రాంతి సంబరాల మీద కడియం కంచి కామాక్షి గారు ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. సంక్రాంతి పండుగ అంతా ఇప్పుడే కనపడుతుంది. రైట్, మీరేం చెప్తారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గు చాలా బాగా వేశారు, మా లోగో వేశారు. నాని గారి సెలబ్రేషన్స్ అని ఎలా కండక్ట్ చేశారు? మీ ఊరి పండుగ గురించి ఏం చెప్తారు? చాలా బాగున్నాయండి. అసలు ఇంతవరకు ఇలాగ ఎవరో కండక్ట్ చేయలేదు. కాకపోతే ఇదే ఇంకా ఇలాంటి ఈవెంట్లు జరగాలని కోరుకుంటున్నాను. చాలా జరగాలి మా ఊర్లో. నిజంగా పండగ అంటే పిల్ల పెద్ద అందరూ కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకునేది సంక్రాంతి పండుగ. మనం ప్రైమ్ నైన్ వాళ్ళని ఆహ్వానించి ముగ్గుల పోటీ అంటే పాపాయమ్మ గారు ఈ వయసులో కూడా ముగ్గు వేశారు. వారు కూడా బహుమతి గెలుచుకున్నారు. సంక్రాంతి అంటేనే అందరూ కలిసికట్టుగా జరుపుకునే పెద్ద పండగ. అన్ని పండగల్లోని సంక్రాంతి అంటేనే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యజ్ఞం చేశారండి ఇక్కడ. ఆ యజ్ఞలో వచ్చారు జ్వాలామల్లి మంటాలమ్మ. విశ్వామిత్రుడు ఇక్కడే చంపారండి. ఈ ఊరి పేరు ర్యాలింగ్ అయింది. త్రేతాయుగం తాటకిని ఇక్కడే చంపారంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? తాటక రాక్షసిని ఇక్కడ చంపారండి. అందులో చరిత్ర, పూర్వ చరిత్ర ఇది. చాలా చాలా చరిత్ర ఉంది రేలంకి గ్రామానికి. సెంటర్లో శివాలయం ఉందండి, తాటకేశ్వరుడు. ఆ తాటక పేరు ఎట్టారన్నమాట, తాటకేశ్వరుడు స్వయంభవం. రాముల వారు ఇక్కడ చేశారు త్రేతాయుగంలో. రైట్, స్వయంభవం. రైట్. రేలంగి గ్రామంలో పండగ సంబరాలు అంబరాన్ని అంటే మొత్తం మీద పండగని జోష్ఫుల్గా జరుపుకున్నాం. భోగి నుంచి మొదలుకుని కనుమ వరకు అన్నీ కూడా ప్రతి సెగ్మెంట్ కూడా ఎక్కడా కూడా తెలుగు సంస్కృతికి తగ్గేదేలే అన్నట్టుగా కూడా ఇక్కడ నిర్వహించారు నాని గారు అండ్ టీం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. రేలింగిలో ఈ సంవత్సరం సంక్రాంతి ఇంత అద్భుతంగా మనం చేసాం. రానున్న సంక్రాంతి అంటే వచ్చే సంక్రాంతికి వాళ్ళు చూడండి అదిరిపోద్ది అంటున్నారు. వారి మాటల్లో విందాం. నాని గారు. ప్రేమ్ నైన్ టీవీ యాజమాన్యానికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము పిలవగానే రాలింగి విచ్చేసి ఈ 3 రోజులు కూడా మా యొక్క ప్రోగ్రాం కానీ, భోగి రోజు కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ అన్నీ కష్టపడి ఇక్కడ వీడియో తీసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు మళ్ళీ సంవత్సరం ఇంతకు మించి చేస్తాం. కంపల్సరీ మీ యాజమాన్యం అంతా కూడా రావాలని మేము ఇప్పుడే కోరుకుంటున్నాం. మీ యాజమాన్యం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి పండుగను ఇంత బాగా జరిపించినందుకు ప్రైమ్ నైన్ టీవీకి శుభాకాంక్షలు. ప్రైమ్ నైన్ కుటుంబ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాం ర్యాలింగ్ తరపు నుంచి. ఐ లవ్ ప్రైమ్ నైన్. ప్రైమ్ నైన్ ఛానల్ వారికి ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా ఈ సంక్రాంతి అనేది ఎక్కడో నుండి ఊర్ల నుండి వచ్చే వాళ్ళందరికీ ఒక ఎమోషన్ అండి. ఇది ప్రతి సంవత్సరం ఈ పండుగ అందరూ కలిసి జరుపుకుంటాం. వీ లవ్ ప్రైమ్ నైన్. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. వి లవ్
ప్రైమ్ నైన్ న్యూస్. చందు గారికి ముందు అందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మేము చేసింది. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయటం. నాదేం లేదండి, శివ గారు, నాని గారు ముఖ్యంగా నేను ఇక్కడ ప్రైమ్ నైన్ నుంచి మేము వస్తున్నాం అని చెప్పగానే కూడా ఇంత భారీ అరేంజ్మెంట్స్ చేసి ఇది చాలా తక్కువ టైంలో చేసి పండగ అంటే ఏంటో చూపించారు. అంటే వాళ్ళు ఇచ్చిన స్వాగతం కానీ అరేంజ్మెంట్స్ కానీ నేను లైఫ్లో మర్చిపోలేను. మనం చూసాం కదా ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి ప్రైమ్ నైన్ని ఈ గ్రామ ప్రజలు, రేలంగి గ్రామ ప్రజలు మనల్ని ఆహ్వానించారు. భోగి నుంచి మొదలుకొని భోగి పళ్ళు, దాని తర్వాత సంక్రాంతి సంబరాలు, కనుమ, డూడు బసవన్నలు, పశువుల పూజలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి పిల్ల పెద్ద అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రైమ్ నైన్ వచ్చి మా సంక్రాంతి సంబరాలని కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి మనం ఇంత అద్భుతంగా చేసుకున్నాం. రాబోయే కాలంలో ఇంకా గ్రాండ్గా చేస్తాం. ప్రైమ్ నైన్ తప్పకుండా రావాలి, సెలబ్రేషన్స్ని ప్రజలందరికీ చూపించాలని చెప్తున్నారు. అదేవిధంగా రేలంగి గ్రామానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. తాటకేశ్వరుడు స్వామి శివుడు ఉన్నాడు ఇక్కడ. తాటకిని చంపారంటారు. గ్రామ దేవతలకి ఎంతో మహత్యం ఉంది. సో ప్రజలందరూ, పిల్లల నుంచి మొదలుకొని పెద్దలందరూ కూడా నాని గారు కావచ్చు, మనం షూట్ చేసిన ఇల్లు, అవన్నీ కూడా ఎంతో, ఇక్కడే డైరెక్టర్ గారు ఉన్నారు శ్రీకాంత్ అడ్డాల గారు, అదేవిధంగా వారి ఇల్లు ఉంటుంది. అదేవిధంగా సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు ఇల్లు షూటింగ్ కూడా చేసాం. మొత్తం మీద ఏదేమైనా రేలంగి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అయితే ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో ప్రైమ్ నైన్ ఆహ్వానించి అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడితో సంక్రాంతి సంబరాలు అయిపోలేదు. మరిన్ని కార్యక్రమాలతో, మిమ్మల్ని మైమర్పించే కార్యక్రమాలతో కూడా ప్రైమ్ నైన్ ఎప్పుడు మీ ముందు ఉంటూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. నిజం ఇదే మా నిజం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.